ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దర్శి నగర పంచాయతీ శివరాజు నగర్ సాగర కాలువ పక్కన ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆశ్రమం ఎంతో మంది అనాథలకు, దిక్కులేని వృద్ధులకు, మతిసిమితం లేని వారికి, వికలాంగులకు ఆశ్రయం ఇస్తుందని శ్రీ షిరిడి సాయిబాబా వృద్ధాశ్రమ నిర్వాహకుడు మస్తాన్ వలి అన్నారు. ఎంతో మంది భార్య పిల్లలు వదిలివేసిన వృద్ధులను చేరదీసి ఆదుకోవడం తమ వంతు పని అన్నారు. కొంతమంది అనారోగ్యం వచ్చిన సమయంలో స్వయంగా డాక్టర్ల దగ్గరకు తీసుకొని పోవడం, వారికి చికిత్స చేయించి అనంతరం ఆశ్రమం వద్దకు తీసుకురావడం జరుగుతుందన్నారు. వృద్ధులు కాలం తీరి మృతి చెందిన సమయంలో వారి బంధువులు ఎవరు రారని, వారిని ఇంటికి తీసుకొని పోరని, అలాంటి వారి దహన సంస్కారాలు తాము తమ సిబ్బంది కలిసి దహన సంస్కారాలు చేయడం జరుగుతుందన్నారు. దాతలు ఈ ఆశ్రమంకు ఎంతో సహకరిస్తున్నారన్నారు. ఇంకా దాతలు సహకరిస్తే ఇంకా వృద్ధుల అభివృద్ధి కొరకు ప్రయత్నిస్తామని, ప్రజల్లో మంచి స్పందన వస్తుందని ఏడిఎన్ న్యూస్ టీవీ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుతో ముఖాముఖి చర్చలో తెలియజేశారు. ఏడిఎన్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు మస్తాన్ వలి. గత 8 సంవత్సరాల నుండి షిరిడి సాయిబాబా వృద్ధాశ్రమం నడుపుతున్నాను. అలాగే మన కుర్చో రోడ్లోని 1 కిలోమీటర్ దూరంలో దర్శికి కాలువ పక్కన షిరిడి సాయిబాబా వృద్ధాశ్రమము ఉన్నది. ఇందులో గల ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా వృద్ధులు, వితంతువులు, అనాథలు ఎంతో బాధపడుతూ ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి వాళ్ళకి ఆ సాయిబాబా ఆధ్వర్యంతో, అనుమతితో ఈ ఆశ్రమం నడుపుతున్నాను. ఇప్పటి వరకు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాబా ఆశీర్వాదంతో మంచిగా జరుగుతున్నది. ఇతని పేరు కాసిము. ఇతను మతి స్థిమితం లేనోడు. అతనికి ఎవరు లేరు. అతన్ని చివరి వరకు చనిపోయినా కూడా, మంచాన పడ్డా కూడా అన్ని విధాలుగా నేనే చూసుకుంటూ ఉంటాను. అలాగే ఇక్కడ ఎన్నో రకాలుగా పెద్దామ ఏమొచ్చేసి మార్కాపురము, ఆమెకి ఎవరు లేరు. ఆమెను కూడా, ఆమె పరిస్థితి కూడా అంతే. చివరి వరకు నేనే చూసుకోవాలి. అన్ని మంచి చెడ్డ వాళ్ళకి నా చేతైన వరకు ఆరోగ్యము, బట్టలు, తిండి పరంగా, వాళ్ళ వసతి పరంగా కల్పించి చూసుకోవటం జరుగుతుంది. అట్లనే అన్ని రకాలుగా, ఎన్నో రకాలుగా నేను వీళ్ళు చూసుకోవడం జరుగుతుంది. మంచాల పడ్డా కూడా నేను చూడాలి. మా వాళ్ళు మలామూత్రం కూడా ఎత్తేస్తూ, వాళ్ళు చనిపోయినా కూడా మట్టి చేస్తూ ఉంటాను. నా చేతన వరకు నాకు ఓపిక ఉన్న రోజులు చేయగలను. అలాగే నేను ఈ ఏడిఎం న్యూస్ ద్వారాగా మీ అందరికీ తెలియపరచడం జరుగుతుంది. పంచాయతీలోని కుచ్చేరు రోడ్లో శివరాజ్ నగర్ గ్రామ ప్రాంతంలో షిరిడి వృద్ధాశ్రమము మన ఎస్కే మస్తాన్ వలి ఆధ్వర్యంలో ఇక్కడ నడుపుతూ ఉంది. ఎంతోమంది నిరుపేదలు, అనాథ వృద్ధులు వాళ్ళ కుమారులు సక్రమంగా చూడక ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరినీ మస్తాన్ వలి ఇక్కడ శివరాజ్ నగర్లో ఉన్న షిరిడి ఆశ్రమం తెచ్చి వాళ్ళని ఆదుకోవడం జరిగింది. కెమెరామ్యాన్తో జూపల్లి కోటేశ్వరరావు, ఏడిఎన్ టీవీ రిపోర్టర్. నేను